జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, కనీసం ఒక 100 మంది వచ్చి, బా ఏమి బ్రతికాడండి మహానుభావుడు, ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి, అది బ్రతుకు. ఆయన చనిపోయాక మేం పట్టుకుంటాం, అంతకన్నా మేము ఆయనకి చేయగలిగింది ఏమిటి అని ఆయన పాడే పట్టుకున్నారనుకోండి, అది ఆయన బ్రతుకు. ఆయన చనిపోయినప్పుడు ఒక్క 3 అన్నం తినడం మానేశారనుకోండి, ఆయన వెళ్ళిపోయారని తెలిసి అన్నం ఎలా వండుకోం అని 3 అన్నం వండుకోలేకపోయారనుకోండి, ఆయన బ్రతికినది బ్రతుకు. అమ్మయ్యా వెళ్ళాడా దుర్మార్గుడు అన్నారనుకోండి, ఏం బ్రతుకు ఆ బ్రతుకు. మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహాతీర్పు. అందుకు అబ్దుల్ కలాం గారు, అమ్మా ఐ విల్ కమ్ అండ్ సాల్యూట్ యువర్ లోటస్ ఫీట్ అట్ ద డే ఆఫ్ ద లాస్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ అని రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో. అంతిమ తీర్పుని భగవంతుడు ఇచ్చేటటువంటి ఆఖరి శ్వాస నువ్వు సాధించిన దానికి ప్రమాణంగా నిలబడాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశం నలుమూలల నుంచి, కులమతాలతో సంబంధం లేదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి వారులు తీరారు. కాంచీపురంలో కన్నుల నీరు పెట్టుకున్నారు, 1000 మంది అన్నం మానేశారు. అది జీవితం. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడానికి 2 మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు. సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా కాదు, చెయ్యవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, విదుర నీతి ఎవరికి పనికొస్తుంది? కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదుర నీతి వినవలసిందే. సమాజ హితమునకు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా, ఎన్ని కోర్టులు పెట్టినా చెయ్యలేనిది విదుర నీతిని ప్రచారము చేయడము ద్వారా సాధించవచ్చు. కాబట్టి లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక. 3వ విషయం చెప్తున్నాడు, ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు. చెప్తూ ఒకడు నీకన్నా అధికుడు ఉన్నాడు. ఉండరండి లోకంలో. ఇప్పుడు నేను ఇవాళ భారతం చెప్తున్నానండి, భారతం చెప్పినటువంటి వాళ్ళు ఇతపూర్వం లేరా? అసలు భారతం అనేటప్పటికీ తెలుగు నేల మీద గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహానుభావుడు. ఇప్పటికీ వృద్ధాప్యంలో కూడా కంగున కంఠం మోగుతూ చాలా సందర్భాల్లో పుస్తకం పట్టుకోకుండా సంస్కృతాంధ్ర భారతములను అన్వయం చేస్తూ పద్యాలు చెప్తూ ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి కూర్చుని భారతాన్ని సాక్షాత్తుగా ఏ వ్యాసుడో వైశంపాయనుడో చెప్తున్నాడా అనిపిస్తుంది. అలా చెప్పిన మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రశేఖర శాస్త్రి గారు, మీలా కాకపోయినా మీలో 1000వ వంతు చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు కటాక్షించండి అని నమస్కారం చేశాను అనుకోండి, నా బ్రతుక్కు అర్థం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాకన్నా ఏం చెప్పారండి అన్నాను అనుకోండి, నాకు బాగుంటుందేమో, అందరూ ఛీ అనడానికి పనికొస్తుంది. అసూయ వల్ల ఏం సాధిస్తావు? ఆయన ప్రజ్ఞాపాఠములు ఏమిటో తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా వృద్ధిలోకి వచ్చినా ఒకనాడు నాలా చెప్తావురా, బెగబెట్టుకోకు అంటారు. అంతేకాని అసూయ పెంపొందించుకుని ఏం చేస్తావు? భారతం గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు భక్తి టీవీలో వస్తోంది. అనేక సందర్భాలలో పద్యం వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? అది ఆయనకి సరస్వతీ విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాను అనుకోండి, ఆ బ్రతుకు ఒక అర్థం. అంతేగాని గరికపాటి నరసింహారావు మీద నేను ఏడిచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అది ఏం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడు, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారు, ఔదార్యముతో ప్రవర్తించు. ఒక అధికారి కనబడ్డాడు, మహానుభావుడు ఎంత చదువుకున్నాడు, ఎంత కష్టపడుతున్నారు, నాదేముంది, ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికి దులుపుకుపోతాను. కానీ ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో. ఒక జిల్లా కలెక్టర్ గారు పేరు వినడానికి బాగుంటుంది, కానీ కలెక్టర్ గారు నేను నిద్రపోయినట్లు నిద్రపోతారా? నేను హాయిగా కాకినాడలో కూర్చుంటున్నాను, ఆయన రోజుకి ఎన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారో. కలెక్టర్ అన్న పదవి పేరు బాగుందేమో, కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన్ని చూడగానే ఇంత శ్రమపడి ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా మీకు ఇస్తున్న జీతం ఎంత జీతం ఇవ్వాలి, కానీ మీరు జీతంతో సంబంధం లేకుండా అంత కష్టపడి చేస్తున్నారే ఐఏఎస్ చదువుకున్నందుకు అని నేను అనుకున్నాను అనుకోండి, దానికి అర్థం ఉంది. అవతల వారి మాట దేవుడెరుగు. ముందు నేను ఒక వ్యక్తిత్వాన్ని సముపార్జించుకుంటున్నాను. అసూయతో ఎన్నాళ్ళు బ్రతుకుతావు?
నీకన్నా అధికులు కనపడకుండా సమాజం అన్న దాంట్లో ఎలా ఉంటుంది? ఉంటారు అధికులు. ఆ అధికుల యొక్క ప్రజ్ఞాపాఠవాలకి 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి బ్రతకడం నేర్చుకో. అంతేకాని అసూయ చెంది నీకన్నా గొప్పవారైన వారందరి మీద అసూయ పెంచుకుంటే దాని వలన నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. ఎప్పుడూ మండిపోతూ ఉంటుందంటే గుండె. దాని వలన పొందే అది ఇంకొంచెం బాగా పెరిగి పరిణితి చెందిందనుకోండి, ఏదో బ్రహ్మరాక్షసైంది కురుపు అంటారే అలా అదొక క్రోధానికి వెళ్ళి క్రోధము ప్రతీకార ధోరణి పొంది అవతల వాళ్ళు బాధపడేటటువంటి అకృత్యములకు పాల్పడతావు. నిన్ను నువ్వు నిభాయించుకోలేకపోతే పరమ ప్రమాదకరమైన ధోరణికి వెళ్ళిపోయి నేను బాగున్నానని నువ్వు అనుకుంటే దాని వలన వచ్చే ప్రయోజనం ఏముంది? లోకంలో ముతక సామెత ఉంటుంది, కిందపడి కూడా భూమి మీద ఉన్నానన్నట్టు ఎవడం పడిపోవడం నేల మీద పడిపోయాడు. అయ్యయ్యో పడిపోయారంటే నేను ఎక్కడ పడిపోయాను? భూమి మీద ఉన్నానన్నాడు. అంటే తప్పు చేసి కూడా అది తప్పు కాదని సమర్థించుకుంటే ఏ జీవితంలో వృద్ధిలోకి రాడు. కనీసం చేసిన తప్పును ఒప్పుకోవాలి. అందుకే దీనికి మూలకందం మనిషిలో ఎక్కడుంది అంటే అసూయ. అసూయ అత్యంత ప్రమాదకరం. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విశేషం చెప్పాలి. అసూయ పొందినవాడు పాడవుతాడేమో కానీ అసూయ మీరు ఎవరి మీద పెట్టుకున్నారో వాడి కీర్తి పెరుగుతుంది. అదో చమత్కారం శాస్త్రంలో. వాడు ధర్మం పట్టుకున్నంతకాలం వచ్చే విశేషం ఏమిటో తెలుసా? వాడి కీర్తి పెరిగిపోతూ ఉంటుంది. అసూయతో ఉన్నవాడు పతనమైపోతూ ఉంటాడు.